హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ సమోసా అయితే తయారు చేయబోతున్నాం. సో దీనికోసం మనం చికెన్ అనేది ఫస్ట్ బాయిల్ చేసేసి దీన్ని చిన్న చిన్న పీసులుగా అయితే తయారు చేసుకుని ఇలా ఫ్రై అయితే చేయడం జరిగింది. సో మా పిల్లలు కూడా నేను తయారు చేస్తున్నాను, ఆడుతున్నారు. వాళ్ళు ఎంత తొందరగా రెడీ అయితే తిందామని చూస్తున్నారు. చూసారు కదా మా ఇద్దరు పిల్లలు కూడా. బాగా దొంగ ఆటలు ఆడుతుంది, మా డాడీ నన్ను చూస్తున్నాడా లేదని. ఓకే, మనం పిండి అయితే మెత్త కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని మనం చపాతీ చీట్లు అయితే తయారు చేసుకున్నాం. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం తయారు చేసుకోవాలి. మనకి నేనైతే చిన్న సైజు మాత్రమే చేస్తున్నాను. ఇక టోటల్గా సీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసేసి పక్కన అయితే పెట్టుకోవాలి. పిండి అనేది కూడా మీరు బాగా మెత్తగా అనేది చేసుకోకూడదు. ఎందుకంటే బాగా మెత్తగా ఉంటే మంచిగా బాగోదు. దీంట్లో మనం ఈ పిండిలో ఆయిల్ అనేది మనం తీసుకునే క్వాంటిటీ పెట్టి ఉంటుంది. ఆయిల్ అనేది వేసుకొని వామ్ వేసుకొని కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు పెట్టుకున్నాక మనం ఈ సీడ్స్ తయారు చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మరి దొడ్డుగా కాకుండా లేసు పలసగా ఉండేటట్టు చూసుకోండి. మరి అంటే పలస అంటే మరి పలసగా కాదు, మరి దొడ్డుగా అంటే దొడ్డుగా కాదు. ఒక నార్మల్ సైజులో అయితే చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా టోటల్ మనం సీడ్స్ అన్నీ అయితే మనం తయారు చేసుకోవాలి నీట్గా. నాకైతే స్టవ్ పెట్టింది మనకి అది రాయే కనుక సీటు. దీని మీద అయితే పాముకున్నాను. మాకు పీట ఉంది, చపాతీ పాముకునే పీట అయితే ఉంది. దీని మీద అయితే బాగా వస్తుందని నేను దీని మీద ఎప్పుడు చేసినా సరే, పూరి చేసినా కానీ, రొట్టెలు చేసినా కానీ, ఇటువంటి సమోసా చేసినా కానీ నేను ఇక్కడైతే చేస్తుంటాను. ఈ వీడియోలో కనిపించకపోయినా కానీ నాకైతే అక్కడ పాముకోవడానికి అయితే సరిపోతుంది ప్లేస్. ఓకే, ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా నీట్గా పామేసుకొని పక్కన అయితే పెట్టుకొని మనం తీసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ అనేది నేనైతే కొద్దిగా దొడ్డుగానే చేశాను. మరీ ఇదంతా దొడ్డుగా అవసరం లేదు. నార్మల్ సైజ్ సరిపోతుంది. ఓకే, మనం స్టఫ్ అనేది మనం పెట్టుకొని సమోసాలన్నీ అయితే తయారు చేసుకుందాం. చూసారు కదా, ఈ కొత్తిమీర అనేది లాస్ట్లో మనకు అంత ఫ్రై అయిపోయినాక మనం వేసుకుని సరిపోతుంది. అయితే నేను ఇక చిన్న మిస్టేక్ కూడా చేస్తానండి. కొద్దిగా వాటర్ వేసి లైట్గా దాన్ని ఫ్రై చేస్తే సరిపోను. నేను బాయిల్ చేసిన చికెన్ తీసేసి డైరెక్ట్గా నేను ఆయిల్ వేసి వేయడం జరిగింది. నాకు అంత టేస్ట్ అనిపించలేదు. కర్రీ అనేది కొద్దిగా వాటర్ వేసి జస్ట్ చాలా తక్కువ వేసి చేస్తే బాగుంటుంది ఆయిల్ వేసి. మీరు చేసినట్టయితే ఆ విధంగా చేయండి. స్టఫ్ అనేది మీరు వేసుకున్నప్పుడు స్టఫ్లో మొత్తం టోటల్గా సాల్ట్, మసాలా మొత్తం అన్నీ సరిపోనే లేదు మీరు చూసుకోవాలి. స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. స్టఫ్ ఎంత టేస్టీగా ఉంటే సమోసా అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే చేసుకొని సీడ్స్ పక్కన ఈ వాటర్ అనేది ఈ కార్న్స్ ఉంటాయి కదా సైడ్స్కి, వాటికి పాముకొని చేసుకుంటే సరిపోతుంది. మీకు సమోసా షేప్ కావాలనుకుంటే వీడియోలో చూడండి. అర్థం కాకపోతే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సమోసా ఎలా ఫోల్డ్ చేయాలని. ఓకే, ఆయిల్ కూడా రెడీగా ఉంది. స్టఫ్ అయితే మిగిలిందండి కొంచెం. మిగిలిన పర్వాలేదు.
టోటల్ నేను ఒక 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. 1.5 గ్లాస్కి కూడా మనకి టోటల్ పీస్ అయితే వచ్చే నార్మల్ సైజ్ వచ్చేది అయితే ఒక 8 అలా వస్తాయి. సో ఓకే అండి, చూసారు కదా. సో ఇది మీడియంలో పెట్టుకొని మాత్రమే డ్రీప్ ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతూ ఉంటే లోపల ఉడుకుదు. సో చూసారు కదా, బబుల్స్ ఎలా వస్తున్నాయి. సో ఈ విధంగా మనం నార్మల్ మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, సో కింద నుంచి ఏ విధంగా ఉడుకుతుందో. సో టోటల్ ఇలా ఈ విధంగా కూడా కొద్దిగా వేపుకుంటే సో ఇది ఈ కలర్లో వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను చేసిన దాంట్లో అయితే టేస్ట్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే నేను కొంచెం వాటర్ వేసి కర్రీ స్టఫ్ అనేది అంతా బాగా చేశాను, మేనేజ్ చేశాను అనమాట. సో అలాగే పిండిలో కూడా మీకు సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. సో అన్నీ కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్